వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ డైమెన్షన్ విషయానికి వస్తే 24x50 ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ విషయానికి వస్తే 65 lakhs నెగోషియబుల్ ఉంటుందండి. ఇది వచ్చేసి చీర్యాలలో లొకేటెడ్ అయింది. హౌస్ ముందు రోడ్ విషయానికి వచ్చేసి 25 feet రోడ్ ఇవ్వడం జరిగిందండి. హౌస్ ముందు చీర్యాల మెయిన్ రోడ్ నుంచి మీకు జస్ట్ 100 meters లోపే ఉంటుందండి. డిస్టెన్స్ వచ్చేసి నియర్ బై గీతాంజలి కాలేజ్ కూడా ఉండడం జరిగింది. ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూడొచ్చు. మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ఇవ్వడం జరిగింది. అలాగే గేట్ పిల్లర్స్ కూడా చూడొచ్చు. గ్రానైట్తో మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది గేట్ పిల్లర్స్ కూడా. ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ వచ్చేసి బోర్ ఉంటుందండి. మంచి బోర్ చూడొచ్చు. రైట్ సైడ్ వాస్తు ప్రకారం ఉంటుంది. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ రీలింగ్తో ఇవ్వడం జరిగింది. అలాగే రెయిన్ వాటర్ పడకుండా మనకి ఇవ్వడం కూడా జరిగిందండి స్టెప్స్ పైన. తర్వాత స్టెప్స్ కింద వచ్చేస్తే మనకు వాష్ ఏరియా అలాగే బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా. ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ కింద ఉన్న బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు 133 గజాల్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి పార్కింగ్లో ఉన్న పిల్లర్కు చూడొచ్చు. డిజైన్ పరంగా మంచి లుక్తో ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ లుక్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ వుడ్ వచ్చేసి టేక్ వుడ్తో ఇవ్వడం జరిగింది. డబల్ డోర్ ఉన్న చౌకోటి ఇది వచ్చేసి. తర్వాత పాల్ సీలింగ్ చూసుకుంటే పీవీసీ షీట్స్తో ఉన్న మంచి డిజైన్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు లుక్ పరంగా చాలా బాగుంది. క్లాసిక్ లుక్ ఇస్తున్నాయి వచ్చేసి. మెయిన్ డోర్ చుట్టూతో కూడా వెట్రిఫీట్ టైల్స్ అతికించడం జరిగింది. మంచి డిజైన్స్తో మంచి ప్యాటర్న్తో ఉన్న వెట్రిఫీట్ టైల్స్ అంటించడం జరిగింది. మెయిన్ డోర్ టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ చూడొచ్చు మనకు కనబడుతుంది. క్వాలిటీ కనబడుతుంది అప్పుడే మనకు. తర్వాత ఇటుగా చూస్తే ఇంటి చుట్టూతో కూడా సెట్ బ్యాక్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు ఇంటికి ఉన్న సెట్ బ్యాక్ ఇది. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీలో మనకు చూడొచ్చు ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకు మార్బుల్స్తో ఉన్న ఫ్లోరింగ్ అండి. ఇంటి లోపల మంచి డిజైన్స్ బార్డర్స్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి చూడొచ్చు మార్బుల్స్ మంచి డిజైన్స్తో ఉన్న మార్బుల్ అండి. ఇది వచ్చేసి హాల్ అండి. మనకు హాల్లో పాల్ సీలింగ్ చూడొచ్చు. మంచి కలర్స్ కాంబినేషన్తో ఉన్న పాల్ సీలింగ్ చూడొచ్చు. ఇంటి లోపల వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్తో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఉన్న వెంటిలేషన్స్తో ఉంది. ఎదురుగా ఉన్నది మనకు వచ్చేసి టీవీ యూనిట్ అండి అది. తర్వాత హాల్లో నుంచి ఇటుగా వెళ్తే మంచి డిజైన్స్తో ఆర్చితో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇంటి ఇంటీరియర్ మంచి హై క్లాస్ లుక్ ఇస్తున్నాయండి. చూడొచ్చు ఇంటీరియర్ మంచి లుక్తో ఉంది. ఇంటీరియర్ వచ్చేసి మనకు తర్వాత టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజా గది అలాగే కిచెన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు పూజా గది ఫుల్గా టైల్స్ అంటించడం జరిగింది. ఇందులో కూడా పాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ చూడొచ్చు. డిజైన్ పరంగా చాలా బాగుంది. తర్వాత కిచెన్ చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ విషయానికి వచ్చేస్తే మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్లో నుంచి ఈస్ట్గా సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికండి. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చు. ఈస్ట్ ఫేస్ డోర్ ఇవ్వబడింది. ఇది ఓపెన్ చేసి మనకు సెట్ బ్యాక్ వెళ్ళొచ్చు. అలాగే లైటింగ్ విషయంలో బాగుంటుంది. చాలా బాగుంది. కిచెన్లో ప్లాట్ఫామ్ విషయానికి వస్తే గ్రానైట్ ఫినిషింగ్ మంచి బార్డర్స్తో ఉన్న గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వబడింది. అలాగే టైల్స్ చూడొచ్చు. లుక్ పరంగా మంచి లుక్ ఇస్తున్నాయి టైల్స్ కూడా. కిచెన్లో కూడా పాల్ సీలింగ్ ఇవ్వబడిందండి. చూడొచ్చు మంచి డిజైన్ లుక్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వబడింది. కిచెన్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉందండి. చూడొచ్చు కిచెన్ మంచి స్పేసియస్గా ఉంది. తర్వాత ఇటుగా వస్తే మనకి ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ప్రతి గుమ్మం ఎంట్రీ దగ్గర కూడా మంచి డిజైన్స్తో ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు మార్బుల్స్లో మంచి డిజైన్ ఇవ్వడం, మార్బుల్స్ గ్రానైట్ యూజ్ చేసి మంచి డిజైన్స్ ఇవ్వబడింది. మాస్టర్ బెడ్రూమ్లో మార్బుల్స్ చూడొచ్చు. మంచి డిజైన్తో ఉన్న మార్బుల్స్ ఇవ్వబడింది. లుక్ పరంగా చాలా బాగుంది. అలాగే పాల్ సీలింగ్ చూడొచ్చు. పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. హౌస్ వచ్చేసి మనకు ఇన్సైడ్ కలర్స్ కూడా వేయడం జరిగింది. కలర్స్ చూడొచ్చు మంచి డీసెంట్గా చాలా మంచి లుక్ ఇస్తున్నాయండి కలర్స్ వచ్చేసి. తర్వాత ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు డోర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయాయి. డోర్స్ చూడొచ్చు డిజైన్ పరంగా లుక్ పరంగా మంచి బాగున్నాయి డిజైన్స్. ఇందులో టీవీ యూనిట్స్ 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది మనకు టీవీ యూనిట్. హాల్లో నుంచి ఇటుగా ఒక టీవీ యూనిట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంటుందండి.
మన కంఫర్టబుల్ని బట్టి ఎటైనా చూసుకోవచ్చు, మనం టీవీ యూనిట్ ఎటైనా ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా అండి, డైనింగ్లో ఉన్న వాష్ బేసిన్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ కూడా మంచి బీడింగ్, మంచి బార్డర్స్తో ఉన్న మార్బుల్స్తో బీడింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి, చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూంలో మంచి పెద్ద సైజ్ వెట్రిఫిట్ టైల్స్ అతికించడం జరిగింది. బాత్రూంలో కూడా పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. మంచి లైటింగ్తో ఉంది. హౌస్ విషయానికి వస్తే లైటింగ్ పర్పస్లో చాలా బాగుందండి. తర్వాత ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ మార్బుల్స్ విషయానికి వస్తే మంచి లుక్ ఇస్తున్నాయండి. మార్బుల్స్ వచ్చేసి మంచి డిజైన్ పరంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంది. హై క్లాస్ లుక్ ఇస్తుంది, మంచి హెవీగా ఉంది. పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. తర్వాత ఇందులో వెంటిలేషన్ విషయానికి వస్తే 2 విండోస్ ఇవ్వడం జరిగిందండి. ఇటుగా ఒకటి ఉంది, అలాగే ఇక్కడ కూడా విండో ఉంది. హౌస్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కనబడుతుందండి. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, మంచి క్వాలిటీతో ఉన్న కన్స్ట్రక్షన్. అలాగే డోర్స్ చూడొచ్చు, డోర్స్ డిజైన్స్. తర్వాత ఇంటి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. ఈ హౌస్ డీటెయిల్స్కి మళ్ళొకసారి చెప్తానండి. ఇది వచ్చేసి మనకు 133 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. దీని ప్రైస్ విషయానికి వచ్చేసి 65 lakhs నెగోషియబుల్ ఉంటుంది. చీర్యాల మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి. హౌస్ వచ్చేసి మంచి డైమెన్షన్తో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి.